Good morning, my dear students. I hope you all are fine at your home. Here also I am very good, Nana. This is 6th class social, second lesson, which means chapter globe, model of the earth. So, Nana, in this lesson up to page number 19 was completed, Nana. So, now I'll teach you about movements of the earth. Everybody have to open textbook page number 20. See, Nana, there are many celestial bodies in the universe. So, in previous lesson, I told you what is the meaning of celestial bodies. So, which means stars, planets, satellites. What are the heavenly bodies are called celestial bodies. The earth is one of the planets among them. So, వాటన్నిట్లలో కూడా ఈ earth అనేది one of the planet. Okay, planets rotate themselves while revolving around the earth. So what it means, Nana? So those planets are moving around themselves. అంటే తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ రివాల్వ్ అవుతూ ఉంటాయి సన్ చుట్టూ. రివాల్వ్ మీన్స్ మూవింగ్ అరౌండ్ ద సన్. isn't it, my dears? Yes. సో తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ద ఎర్త్ బేసికల్లీ హ్యాస్ టూ మూమెంట్స్. సో మన ఎర్త్కి ఎన్ని టైప్స్ ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి? Already beginning of this lesson I told you. So those are rotation and revolution. Earth moves on its own axis from west to east at a speed of 1610 kilometers per hour. Children, Nana, it's very interesting point. Earth moves on its own axis. Tana యాక్సిస్లో అది తిరుగుతుంది. ఎటువైపు నుండి? వెస్ట్ టు ఈస్ట్. కానీ స్పీడ్ చూడండి, 1610 కిలోమీటర్స్ పర్ అవర్. ఒక గంటకి 1610 కిలోమీటర్ల స్పీడ్తో వెస్ట్ నుంచి ఈస్ట్ వైపుకి తన యాక్సిస్లో తిరుగుతుంది. ఎవ్రీబడి హ్యావ్ టు అండర్లైన్ దిస్ అండ్ కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్ బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బిట్. దిస్ మూమెంట్ ఈజ్ కాల్డ్ రొటేషన్. ఓకేనా? తన చుట్టూ తాను ఒక గంటకి అవర్లో తిరుగుతూ వెస్ట్ సైడ్ నుంచి ఈస్ట్ వైపు తిరుగుతూ ఉండేదాన్ని ఏమంటారంటే రొటేషన్ అంటాం. తెలుగులో ఒక్క మాటలో చెప్పాలంటే తన చుట్టూ తాను తిరగడాన్ని రొటేషన్ అని అంటాం. సో నెక్స్ట్ టర్న్ టు అవర్ పేజ్ టు 21. డే అండ్ నైట్ ఆర్ కాస్డ్ డ్యూ టు ద ఎర్త్స్ రొటేషన్. సో ఎర్త్ రొటేషన్ వల్ల మనకి ఏమై ఏర్పడతాయని నేర్చుకున్నాం? డే, at the same time night. During rotation, i.e. while the earth moves on its own axis, only half of the portion of it receives the sun rays and therefore it appears bright. Ante nana ikkada see in this picture, so this is the sun. సో తన చుట్టూ తాను తిరుగుతూ సన్ వైపుకి వచ్చినప్పుడు సన్ రేస్ అనేవి డ్యూ టు ఇట్స్ స్పెరికల్ షేప్ ఓన్లీ హాఫ్ ద లైట్, half of the part receives sun rays. So that is called day. So what about remaining part? That is in the dark side. So that is called night. అంటే సన్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఏ పార్ట్ అయితే సన్ వైపు వచ్చిందో ఆ పార్ట్ అంతా కూడా ఫుల్ లైటనింగ్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డే అంటారు. రిమైనింగ్ అంతా డార్క్ అంటే వెనక సైడ్ ఉంటుంది. అది రౌండ్గా ఉండే షేప్ వల్ల వెనకాల ఎలా ఉంటుంది అంటే చీకట్లో ఉండిపోతుంది. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి? that the half portion of the earth heat by sun rays has the day while the remaining portion has night. అంతే కదా, సన్ రేస్ పడిన ప్లేస్లో అది డే అంటాం. what are the remaining portion has in dark side, that is called the night time. Okay, next, the portion hit by sun rays gradually goes into light and the light portion gradually goes into dark. అంటే ఇన్ దిస్ పిక్చర్ ఇది అట్లాగే ఉండదు కదా నాన్న. ఇది తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు వాట్ ఆర్ ద సైడ్ విచ్ మీన్స్ పోర్షన్ లైటనింగ్లో ఉంది అంటే డే టైంలో ఉన్నది అది తిరుగుతూ చీకట్లో డార్క్నెస్లో ఉన్న దానిలోకి వెళ్ళిపోతుంది. ఈ డార్క్నెస్లో ఉన్నది డే టైంలోకి వస్తుంది. అంటే అప్పుడు ఇది ఇటు వచ్చినప్పుడు ఇక్కడ డే టైం వస్తుంది, ఇది ఇటు వెళ్ళినప్పుడు ఇక్కడ చీకటి అనేది ఏర్పడుతూ ఉంటుంది.
that is why day and night occur alternately. సో దానివల్ల ఆల్టర్నేట్గా అంటే ఒక రాత్రి ఒక పగలు ఏర్పడుతుంటాయి. బట్ వాట్ ఆర్ ద టైమింగ్ ఫర్ దిస్ రొటేషన్? సి నెక్స్ట్, ఇట్ టేక్స్ 23 hours 56 minutes and 4.09 seconds, about 24 hours, i.e. one day to complete one rotation. This is also important point, Nana. So everybody have to underline it with the pencil. So oka rotation జరగడానికి ఎంత టైం పడుతుంది? 23 గంటల 56 నిమిషాల 4.9 సెకండ్లు. అంటే ఇంకా టోటల్గా ఎంత పడుతుంది అన్న? 24 hours, విచ్ మీన్స్ వన్ డే పడుతూ ఉంటుంది. ఓకేనా నాన్న? నెక్స్ట్, ద ఎర్త్ వైల్ మూవింగ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఆల్సో మూవ్స్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ వైల్ మూవింగ్ ఆన్ ఇట్స్ అంటే తన యాక్సిస్లో తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ తిరుగుతూ ఉంటుందని మనం నేర్చుకున్నాం కదా. దిస్ మూమెంట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. అంటే తన చుట్టూ తాను తిరగడాన్ని మాత్రం రొటేషన్ అన్నప్పుడు, తన చుట్టూ తాను తిరుగుతూ సన్ చుట్టూ రివాల్వ్ అవ్వడాన్ని రెవల్యూషన్ అంటారు. ద ఫిక్స్డ్ అండ్ రెగ్యులర్ పాత్ త్రూ విచ్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. అంటే సన్ చుట్టూ తిరగడానికి కూడా దానికి ఒక ఫిక్స్డ్ పాత్ అనేది ఉంటుంది, అంటే ఒక కక్ష, అంటే ఒక లైన్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ఆర్బిట్ అంటాం. అండర్లైన్ దీస్ వర్డ్స్. ద ఆర్బిట్ ఈజ్ elliptical in shape. Elliptical, which means rectangular in shape. The length of the Earth's orbit is 965 millions of kilometers. చూడండి నాన్న, ఈ ఆర్బిట్ యొక్క కిలోమీటర్స్, ఎర్త్ యొక్క ఆర్బిట్ యొక్క కిలోమీటర్స్ ఎన్నంటే 965 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుందంట నాన్న. Earth takes, everybody have to underline this point also, Earth takes 1 year to complete one revolution. కాబట్టి ఈ 965 మిలియన్ కిలోమీటర్స్ సన్ చుట్టూ తిరిగి రావడానికి 1 సంవత్సరం అంతా పడుతుందంట ఎర్త్కి. అవునా కదా? ఇజంట్ ఇట్ మై డియర్స్? యూజువల్లీ ఏ ఇయర్ కన్సిస్ట్ అంటే ఒక సంవత్సరానికి ఎన్ని రోజులని ఉంటాయి? 365.5 days. కానీ 365 మాత్రమే మనం లెక్కేస్తాం. ద రిమైనింగ్ 1/4 అంటే ఈ 1/4 added once in 4 years, and that year is known as the leap year. Hence a leap year consists of 360 years. In a leap year we had 29 days in the month of February, but in a normal year we had 28 days in February. So I'll tell you clearly Nana, అంటే ఒక సంవత్సరానికి 365 1/4 డేస్ పడుతుందని చెప్పుకున్నాం కదా. సో 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ఈ 4 1/4 కలిపితే ఒక డే వస్తుంది. ఈ 1 డే అనేది మనం ఎప్పుడు కలుపుతామంటే 4 సంవత్సరాలకు ఒక్కసారి కలుపుతాం. ఈ 1 డే అది కూడా ఏ మంత్లో కలుపుతామంటే ఫిబ్రవరి మంత్లో కలుపుతాం. అప్పుడు దాన్ని ఏమంటారు అంటే లీప్ ఇయర్ అంటాం. లీప్ ఇయర్లో మనకి 365 రోజులు రావు. ఎవ్రీ ఇయర్ 365 రోజులు వచ్చినా after completion of 4 years we get 366 డేస్ వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ లీప్ ఇయర్. అయితే ఈ ఎక్స్ట్రా డే ఏ మంత్లో కలుపుతారు? ఫిబ్రవరిలో కలుపుతారు. అప్పుడు ఆ కలిపినప్పుడే ఫిబ్రవరికి 29 డేస్ వస్తాయి. సో రిమైనింగ్ ఇయర్స్ కంప్లీట్లీ ఫిబ్రవరి హ్యాస్ 28 days. Understood everybody? So see Nana, in this picture what is the explanation of total these 3 paragraphs that is given in only in this picture they have given. So remaining part I'll explain you later. Until then my dear, so stay home, stay safe. Thank you. Bye.